పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఇద్దరు వైద్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. ఆసుపత్రిలో పనిచేయకుండా సంతకాలు పెట్టి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఓపీ దస్తరాలు, రోగులకు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డు, రూమ్, ఎక్స్రే, ప్రయోగాలను, ఫార్మసీ కేంద్రం కూడా ఆయన పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎట్రోస్టాట్ ఉంది, ఆస్పిరిన్ ఉంది, వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకి ఇది స్టెమీ పర్పస్ కింద హార్ట్ పేషెంట్స్ కింద 2 స్టెమీ ఇంజెక్షన్స్. పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి 20-30 ఓపీ వచ్చేది. ఇప్పుడు 300 నుండి 350 దాకా యావరేజ్ పర్ డే ఓపీ రోజు హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యాన్ని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కంటే 10 రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది. మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం. ఎప్పుడు చూసినా మందులు కొరతే. ఈ రోజు హాస్పిటల్